వేకువనే వాక్య ధ్యానం వీక్షిస్తున్న మీ అందరికీ బేతేలు పరిచర్యల తరపున వందనాలు. యోబు గ్రంథము 14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పునొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడు పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరికబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము లేదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరునూ వారి నిద్ర లేపజాలరు. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన వారు తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చేదను. నీ హస్తకృత్యముల ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును. కొండ అయినను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును. దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖవికారము కలుగచేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమందు నొప్పి నొందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందురు దుఃఖపడుదురు. 15వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములను ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగానున్నదా? నీ హృదయము ఎలా కృంగిపోయెను? నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి? దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు? నీ నోట నుండి అట్టి మాటలే రానిచ్చుచున్నావు. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచెడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరియు అపవిత్రుడు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడుదురు.
అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. ఆయన కేడెములు గుబుకలతో ఆయన మీదికి పరిగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది. వాని చిరుప్రక్కలిపైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దిబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారు ఆస్తి నిలవదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వంటి వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోట ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొందురుగాక. వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. ఒలివ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములు అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కందురు. వారి కడుపున కపటము పుట్టును. 16వ అధ్యాయము. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇట్టి మాటలు అనేకంలో నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణ కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన యెడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కప్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపదేశము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగచేసి ఉన్నాను. నా బంధువర్గం అంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపం చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నా శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. జనులు నా మీద తమ నోరు తెరతురు. నన్ను తిట్టి చంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలుగా చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తనీయలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురితిబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనిచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడిచెను. నా పైత్యరసమును నేల పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయనను విరగగొట్టెను. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కార్చుకుంటుని. నా కొమ్మను ధూళితో మురికి చేసితిని. నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా నుండినను, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిల్చుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము. నా మొరకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందునున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఎవడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములుగా గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను. నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతటా నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వారి పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను
జనులలో సామెతకు ఆస్పాదముగా చేసియున్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను. నా వ్యూహములన్నీయు నీడవలే ఆయెను. యథార్థవంతులు దీని చూచి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనులు స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరల దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను. నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నా తల్లివని చెల్లెలివని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నా నిరీక్షణకు ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకంబుల యొద్దకు దిగుచున్నది. 8వ అధ్యాయము. అప్పుడు షూషీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారంలో వెలుగు అంధకారమగును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగుల మీద నడుచువారు. తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమెను పట్టుకొనును. వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరినేలను ఉంచబడును. వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగచేయును. భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును. వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును. మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు. వారు భీకరుడగు రాజునందుకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారంలో నివాసము చేయుదురు. వారి నివాస స్థలముల మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును. పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు. భూలోకము నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒక్కడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయం పొందుదురు. పూర్వము నుండి వారు దాన్ని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసమునకు ఇట్టి గతి పట్టును. దేవుని నెరుగని వారి స్థలము ఇట్టిది. 19వ అధ్యాయము. అంతటా యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించుదురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు? 10 మార్లు మీరు నన్ను నిందించిరి. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనుననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడును. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను, కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నా వశమైపోతుని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణకు ఆధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు వాని మీద
ముట్టడి దిబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసియున్నారు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీలు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివానిని పిలువగా వాడేమీ పలుకకుండానున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నిన్ను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతములు ఆస్తి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగొరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించుచున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వాటిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారేమైరని అడుగుదురు. కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదుకదురు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి. నోట దాని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు వానిని కక్కించును. వారి కట్లపాముల విషము పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆశ్రయించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తమ కోపాగ్నిని కురిపించును.
వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకారపూర్ణములగును. ఉదన్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. 21వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండునుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడెదను. నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుష్యులందరిని గురించి మొరపెట్టుకొనుచున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు? నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి. నోటి మీద చేయి వేసుకొనుడి. నేను దాని మనస్సునకు తెచ్చుకొని నెడల ఏమీయూ తోచుకున్నది. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనను చేయుదురు. తంబుర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారి కన్నులారా తమ నాశనమును చూచుదురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీదకి వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తమ ఎముకలలో మూలుగు బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. వేరొకడు ఎన్నడును క్షేమమను దానిని నెరుగక మనోదుఖము గలవాడై మృతి నొందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు. పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పనుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించు గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశంను సంచరించు వారందరినీ మీరు అడగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఉగ్రత దినమందు వారు తోడని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడదగిన వాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లములోని మంటి పెళ్ళలు వారికి ఇంపుగానున్నవి. మనుష్యులందరూ వారి వెంబడి పోదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు
ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగు నన్ను ఓదార్చి చూచెదరు? 22వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను: నరులు దేవునికి ప్రయోజనకారులు అగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవైయుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకారమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియూ ఇయ్యకయే నీ సహోదరుల యొద్దకు నీవు తాకట్టు పుట్టుకొంటివి. వస్త్రహీనులు బట్టలను తీసుకొంటివి. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి. ఆకలిగొనిన వానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును. గనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి. తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనను చాటుగానున్నవి, ఆయన చూడలేడు. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి. వారి పునాదులు జలప్రవాహముల వలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను. మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకేమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫిరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయినప్పుడు మీద చూచెదవు. వినయము గల వానిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబలను. హేజ్కేలు గ్రంథము 32వ అధ్యాయం. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను: నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము. జనములలో కొదమసింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జలములలో ముసలి వంటి వాడవని నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను. ఆకాశ పక్షులన్నయూ నీ మీద వ్రాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపారా తిననిచ్చెదను. నీ మాంసమును పర్వతముల మీద వేసెదను. లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను. మరియు భూమిని నీ రక్త ధారల చేత పర్వతముల వరకు నేను తడుపుదును. లోయలు నీతో నింపబడును. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను. నక్షత్రములను చీకటి కమ్మజేసేదను. సూర్యుని మబ్బు చేత కప్పెదను. చంద్రుడు వెన్నెల కాకపోవును. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులు కన్నిటిని అంధకారము
కమ్మజేసెదను. నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీవు ఎరుగని దేశములోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజనములకు కోపము పుట్టింతును. నా ఖడ్గము నేను వారి మీద గులింపించెదను. నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు. వారి రాజులు నిన్ను బట్టి భీతులగుదురు. నీవు కూలు దినమున వారందరూ ఎడతెగక ప్రాణభయము చేత వణుకుదురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము మీదికి వచ్చును. శూరుల ఖడ్గముల చేత నేను నీ సైన్యములను కూల్చెదను. వారందరూ జనములలో భయంకరులు. ఐగుప్తీయుల గర్వము అణిచివేయగా దాని సైన్యం అంతయు లయమగును. మరియు గొప్ప ప్రవాహముల పశువులన్నిటినీ నేను లయము చేసేదను. మరియు గొప్ప ప్రవాహముల దరినున్న పశువులన్నిటినీ నేను లయపరిచెదను. నరుని కాలైనను పశువు కాలైనను వాటిని కదిలింపకుండును. అప్పుడు నేను వాటిని నీళ్లు తణుకుచుండజేసి తైలము పారునట్లు వారి నదులను పారజేసేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులో సమస్తము నాశనము చేసి దాని నివాసులందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇది అంగలార్పు వచనము. వారు దానిని ఎత్తి పాడుదురు. అన్యజనుల కుమార్తెలు దాన్ని ఎత్తి పాడుదురు. ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 12వ సంవత్సరము నెల 15వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెల్లో భూమి క్రిందికి దిగిపోవునట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయును. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుందువు. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు. అది కత్తిపాలగును. దానిని జనులను లాగి పడవేయుదురు. వారు దిగిపోయేరు. సున్నతి పొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండేరు. పాతాళములోనున్న పరాక్రమశాలులలో బలాఢ్యులు దాని గూర్చి దాని సమూహమును గూర్చి అందురు. అషూరును దాని సమూహం అంతటిను అచటునున్నవి. దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు. దాని సమాధులు పాతాళ గంధములలో నియమింపబడినవి. దాని సమూహము దాని సమాధి చుట్టూ నున్నది. సజీవుల లోకములో భయంకరులైన వారు కత్తిపాలై చచ్చిపడియుండిరి. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూ నున్నవి. అందరూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవ లోకములలో భయంకరులైన వారు సున్నతి లేని వారై పాతాళములోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య దాని సమూహమునకును కడక ఒకటి ఏర్పడును. దాని సమాధులు దాని చుట్టూ నున్నవి. వారందరూ సున్నతి లేని వారై హతులైరి. వారు సజీవుల లోకములలో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపో వారితో కూడా వారును అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య అది ఎంచబడును. అక్కడ మేషాకును తూబాలును దాని సమూహమును ఉన్నవి. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేని వారు. సజీవుల లోకంలో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేతపట్టుకొని పాతాళములకి దిగిపోయిరి. అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పడుకొందురు. వారు తమ ఆయుధములు చేతపట్టుకొని పాతాళములకు దిగిపోయి తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పడుకొందురు. వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి ఎముకలకు తగిలెను. నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పడుకొందువు. అక్కడ ఏదోమును దాని రాజులను దాని అధిపతులందరూ ఉన్నారు. వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి. సున్నతి లేని వారి యొద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొంది ఉన్నారు.
సున్నతి లేని వారే కత్తిపాలై వారి మధ్య పడుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయిన వారితో పాటు వారును అవమానము నొందుదురు. కత్తిపాలైన ఫరోయి అతని వారందరూ వాని చూచి తమ సమూహం అంతటిని గూర్చి ఓర్పు తెచ్చుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సజీవుల లోకములో అతని చేత భయము పుట్టింతిని గనుక ఫరోయి అతని వారందరూ కత్తిపాలైన వారే సున్నతి లేని వారితో కూడా పడుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము. నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నియమించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడునందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరివాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇగలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదిన చేతను జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయదును. నరపుత్రుడా, నేను నీ ఇశ్రాయేలునకు కావలి వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడు నీవు నిశ్చయముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు నీ దుర్మార్గతను ఆ మాట తెలియజేయనని ఇలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. మా పాపదోషములు మా మీద పడియున్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకునటం మాని నిజమే. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమగు నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొనుడి, మీరెందరూ మరణము నొందుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొని దినమున తాను చేసిన చెడు తనను బట్టి వాడి పడిపోడు. అలాగునని నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పునందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతనికి నీతి క్రియలన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదునని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదుపు సొమ్ములను మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా తెచ్చి పాపము జరిగింపక ఉండి జీవధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక ఆవశ్యకముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించును గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గమును న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయము అయినది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే. ఇశ్రాయేలులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానిని శిక్ష విధించెదను. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 10వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణంలో కొల్లబెట్టునని తెలియజేయును. తప్పించుకొని వాడు వచ్చిన
ఒకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు ముక్కమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమునున్న అబ్రహాము ఒంటరి అయిన ఈ దేశమును స్వాస్థ్యముగా పొందును గదా. అనేకులను మనకును ఈ దేశము స్వాస్థ్యంగా ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టించుచు మీరు నరహత్య చేయుచు ఈ దేశమును స్వతంత్రించుకొందురా. మీరు ఖడ్గము నాధారము చేసుకుని వారు క్రియలు జరిగించు వారు పొరుగువాని భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురు. నీవిలాగున వారికి చెప్పుము, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములలో ఉండువారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను. కోటలలో వారును గృహలలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలు మాన్యములు పాడవును. వారు చేసిన హేయక్రియలు బట్టి వారి దేశమును పాడుగాను నిర్జీవముగాను నేను చేయగా నేను యెహోవానని వారు తెలుసుకొందురు. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారాల దగ్గరను నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదుము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతుము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి వైద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడువుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఎవడు తన మధ్య నుండినని వారు తెలుసుకొందురు. 34వ అధ్యాయం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపురులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపురులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపురులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచురు, రోగము గల వాటిని స్వస్థపరచురు, గాయపడిన వాటిని కట్టుటరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయెను. చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించు వాడొక్కడనూ లేడు, వెదుకువాడొక్కడనూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇంకను కాపరులు తమ కడుపు నింపుకొను జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అది చేరిపోవునో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి
వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపరపు స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పరచెదను. అక్కడ అవి మంచి దొడ్డెలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని వెదుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా నున్నదాన్ని బలపరుదును. అయితే క్రొవ్విన వాటిని బలముగైన వాటిగా శిక్షను మేత పెట్టి లయపరచెదను. నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెలకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురద కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చెదను. మీరు భోజనముతోనూ ప్రక్కతోనూ తోసి కొమ్ములతో రోగములు గల వాటిన్నిటిని పొడిచి చెదరగొట్టుదురు. నా గొర్రెలు ఇంకా దోపుడు కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వానికి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వానితో సమాధాన నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టూ పట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువులు ప్రకారం వర్షము కురిపించెదను. దీవెనకరముగా వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపించగా యెహోవా అయినను వారిని తెలుసుకొందురు. ఇంకా వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వానికిను భక్షింపవు. ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండానట్లు అన్యజనుల వలన వారి కవమానము ప్రాప్తింపకుండును. వారి ప్రఖ్యాతి కొరకే తోట ఒకటి నేను నేర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు విభిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెననియు నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునే హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చేపట్టిన నేను నిశ్చయమైనట్లు
రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి విష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధములకును అవివిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రకులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారకులకును పురుష సంయోగులకును మనుష్య చోరుటకును అబద్ధికులకును అప్రామాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానిని నియమింపబడును గాని నీతిమంతునికి నియమింపబడలేదు. ఎవడైనా ఎరిగి ధర్మమును కూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. పూర్వము దూషకుడును హింసకుడును హానికారుడనైన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరపడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినదియు పూర్ణగీకారముగా యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండును గనుక యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనపరచబడి తిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఆ ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రీసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమేనియును అలెక్సీద్రుడు ఉన్నారు. మీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానునకు అప్పగించితిరి. 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనను కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదైన ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనువజ్ఞానము గలవారి ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలము యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకే నేను ప్రకటించుచున్న వాడును గాను అపోస్తులను గాను విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారే అపవిత్రమై చేతులెత్తి ప్రార్థన చేయుడు. మరియు స్త్రీలను అనుకువయు స్వబుద్ధి గల వారై ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశము చేయుటకైను పురుషుల మీద అధికారము చేయుటకైను ఆమెకు సెలవు ఇయ్యలేదు. మొదట ఆదామును తరువాత అవ్వను నియమింపబడిరి కదా. మరియు ఆదాము మోసపరచబడుట లేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధాలయమును నియమింపగా ఉండిన ఎడల శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షింపబడును. 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడుగా నిందారహితుడును
ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థతాబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడనై ఉండి, మద్యపానీయు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లను స్వాధీనపరుచుకొనుచు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏల పాలించును. అతడు గర్వంధుడై అపవాదిని కలిగిన శిక్ష విధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి, దిమస్కులను, మిగుల మద్యపానస్తుకులను, దుర్లాభము నపేక్షింపని వారునై ఉండక, విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అన్యజితులై పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభావము గలవారును, అన్ని విషయములు నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారనై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకును, క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరక్షేపముగా దైవ శక్తిని గూర్చియు మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయెను. ఆత్మ విషయము నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయెను. 4వ అధ్యాయం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారం వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనువజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపుచు నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువులను మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవి యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములలో నీవే సమాధానము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధనము కొంచెమై మటుకే ప్రయోజనకరముగాను, దైవశక్తి ఎప్పటి జీవము విషయములలో రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనను అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమును యోగ్యమైన ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరియు విశేషముగా విశ్వాసులకు రక్షకుడునై జీవముగల దేవుని యందు మనము నిరీక్షించియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసతో పాడుపడుచున్నాము. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపములు చేయగా ప్రవచనములను నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను ఆలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము.
నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు. 5వ అధ్యాయం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను, యవ్వనులను, తల్లులను, వృద్ధి స్త్రీలను, అక్కా చెల్లెండ్రులను, పూర్ణ పవిత్రతతో యవనస్తు స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన విధవరాండ్రులను నమస్కరింపుము. అయితే ఏ విధవరాలినైనా పిల్లలు గాని మనవులు గాని యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకేయుండి దేవుని మీదనే తన నిరీక్షించుకుని విజ్ఞాపన యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సురక్షింపకపోయినడల వాడు విశ్వాస సాంగత్యము చేసిన వాడై అవిశ్వాసి కాక చెడ్డవాడై ఉండును. 60 ఏండ్లు కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్యయే సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను హెచ్చి పరదేశులకు అత్యధికమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి నమస్కారము చేయు బూనుకొనేందు చేత ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. మరియు వారి ఇంటింట తిరుగులాడుచు బద్ధకులుగా మాత్రమే గాక ఆడారిని మాట్లాడుచు వదరుబోతులను పొరల జోలికి పోవువారు నగునట్లు నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన యొక్క స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుల ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రులకు సహాయము చేయుటకే దాని మీద భారము లేకుండా ఆమెయే వారికి సహాయము చేయవలను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడను వారికి రెట్టింపు నమస్కారమునకు పాత్రులుగా ఎంచవలను. ఇందుకు నుర్చెడి యొద్ద మూతికి చిక్కము చేయవద్దు అని లేఖనములు చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీవమునకు పాత్రుడు. 2-3 సాక్షులుండుటై గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధి బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపము చేయకుము. పరుల పాపములలో పాలివాడివి ఉండకుము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి. బయలుపడనివియు దాచబడనేరవు.